హాయ్ ఫ్రెండ్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షలం అండి. దేవుడు సమాధానం కలిగజేయను గాక. ఉదయకాలం దేవుడు మనందరినీ దీవించును గాక. మనం సజీవ లెక్కలో ఉన్నందుకు ఆయనకు మహిమ ఘనత చెల్లిస్తాము. సో నా వీడియో మీరు చూసినట్లయితే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి దేవుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సో ఈరోజు వీక్ ఎండింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు సాటర్డే, న్యూ ఇయర్లో 25 డే రోజు. అప్పుడే మనం న్యూ ఇయర్ వచ్చేసింది, 25 డేస్లోకి వచ్చేసినాం. దేవుడు మన ఎందైతే ఉన్నాడు. ఈ న్యూ ఇయర్ వచ్చినాక కూడా చనిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అనుకోకుండా సడన్గా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ సజీవ లెక్కలో యేసయ్య మనల్ని భద్రపరిచినందుకు ఆయనకు ఎంతైనా మనం కృతజ్ఞతలు చెల్లించాల్సిందే. ఆయన ఇచ్చిన ప్రాణంతో ఆయనని స్తుతించాల్సిందే. సరే ఫ్రెండ్స్, వాగ్దానం అయితే చదువుతాను. వాగ్దానం చదివి వినిపిస్తాను. నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. దేవుడు ఈ దినమంతా మనకు తోడుగా ఉండాలని, మన బిడ్డలకు, మన తల్లిదండ్రులకు, మన బంధువులకు, మన మిత్రులకు యేసయ్య తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారతి ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మిమ్మల్ని, మీ కుటుంబాలని. వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే, వీడియో ఎండింగ్ చూసే వరకు ఓపిక యేసయ్య మీకు ఇస్తున్నాడైతే చాలా గ్రేట్ అండి. మరి దేవుని కాపుదల మనందరిపై ఉండాలి. చాలా గ్రేట్. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే దేవుడు అలాగా మీ హృదయాలని తట్టును గాక, ముట్టును గాక. దేవుని మాటలు మీరు శ్రద్ధ పెట్టి వినాలని కోరుతున్నాను. నా మాటలు కాదు, యేసయ్య మాటలు. వాక్యం చెప్పే ప్రతి పాస్టర్ గారు ఒక మాట మాట్లాడారంటే అదే జీవంతో కూడిన మాట. యేసయ్య జీవంతో నింపబడిన మాటలు మనకు ఆయన సేవకుల చేత మనకు వినిపింప చేస్తాడు. కాబట్టి మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ సేవకుడైనా, మనకి ఇష్టమైన సేవకుడనే కాదు, ఏ సేవకుడైనా మనకు బోధించినప్పుడు దానిని బంగారం కంటే పవిత్రంగా ఆ మాటలను స్వీకరించాలి. ఒక బంగారం కనిపిస్తే, దొరికితే సడన్గా మనం ఎలా ఫీల్ అవుతాం, మన ఫేస్లో ఏ గ్లో వస్తుంది, అదే గ్లోని మనం వాక్యం చెప్పినప్పుడు మనం హృదయం నుంచి కళ్ళలోకి రావాలి. సో ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన పిల్లలందరికీ యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు మరియు ఆయుష్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి అయితే మనం కోరుకుందాం ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్స్ అయితే ఎంతో శ్రద్ధగా జన్మించిన పిల్లల కోసం, అనేక ఇబ్బందులు పాలవుతున్న ప్రజల కోసం జయించే అవకాశాన్ని ప్రభువు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నా. నేను కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. మన అందరము దేవునికి మహిమ ఘనత ఇవ్వాలని మరలా గుర్తు చేస్తున్నాను మీకు. మరి ఈ వారం అంతా యేసయ్య మనకు క్షేమంగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. మరి నెక్స్ట్ వారంలో కూడా ఉండే అవకాశాన్ని ఇవ్వాలని మనం కోరుకున్నాము. ప్రతి ఇబ్బంది నుంచి, ఇక్కట్ల నుంచి తప్పించబడాలి. మనము తప్పించబడాలంటే ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరం అయితే దేవుడు మనల్ని కూడా దూరం పెడతాడు. అంటే ఆయన మనల్ని నెగ్లెక్ట్ చేస్తాడు. మనకు వచ్చే ఆపదని, సాతాను దుష్టుని వారి నుంచి తప్పించలేడు. మనం దేవునికి దగ్గరగా ఉంటేనే కదా మనం. సో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చిన్నప్పుడు అమ్మకు పుట్టినప్పుడు పాలు తాగితేనే కదా మనకు ఆకలి
తీరుతుంది. ఏడుస్తారు చిన్నపిల్లలు. మరి ఆ ఏడుపు అనేది ఆగాలంటే పాలు తాగితేనే కదా. అప్పుడు తల్లి దగ్గరే ఉంటాం మనం ఇట్లా అనేసి, వాళ్ళ గుండెల దగ్గర మనం ఉంటాం. అలాగే మరి ఏసే గుండెల దగ్గర మనం ఉంటేనే, ఆయనను హత్తుకొని ఉంటేనే మనకి ఆపద వచ్చినా ఏసే తప్పిస్తాడు. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకే మీకు బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నా మాటలు, ఏసే చెప్పే నిజాలను ప్రతి బిడ్డ నమ్మినట్లయితే ఆమెనని చెప్పండి కామెంట్ రూపంలో. అది దేవునికి మహిమ కదా. మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు దేవుడు దీవించాలని, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా యేసయ్య కనికరించాలని, వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, క్రిస్టియన్స్ బిడ్డలని కాదు, ఏ బిడ్డలైనా దేవుని వైపు చూడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ. ఎందుకంటే పరలోకం అనేది అందరికీ రావాలనే ఆశ క్రైస్తవులకు ఉంటుంది. మరి అందరికీ కూడా ఉండాలి అనేసి క్రైస్తవుల ఆశ. క్రైస్తవులనే ఉన్న వాళ్ళు కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. చేసే వాళ్ళలో మన బంధువులు, నేను ఒకప్పుడు నెగ్లెక్ట్ చేశాను ప్రభువుని. కానీ ప్రభువుకు దూరంగా ఉండడం వల్ల ఎంత నష్టము, దగ్గరగా ఉండడం వల్ల ఎంత ఆశీర్వాదము తెలుసుకున్నాను. అందరూ కూడా తెలుసుకోవాలని భావిస్తున్నాను. కాబట్టి ప్రభువుకు సాక్షిగా మీ ముందుకు వచ్చి ప్రభువుని గురించి ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ వచ్చి, దేవునికి మనము ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేము ఒక్కోసారి. ప్రేయర్ టాపిక్ అదే. మనం 99% ట్రై చేస్తాము, ఈ ప్రభు ఇస్తాడు, ప్రభు నాకు ఇది ఇస్తాడు అని ట్రై చేస్తాము. తర్వాత ప్రభు ఇవ్వట్లేదు కదా, నేను ఇంత ప్రేయర్ చేసినా, ఇంత అడిగినా, దేవునికి నచ్చినట్లు ఉన్నా, నాకు ప్రభు ఇవ్వట్లేదు, అయినా నేను ఎందుకు ఉండాలిగా అనేసి, ఇంత విశ్వాసంతో ఎందుకు ఉండాలి, ప్రభు నేను ఎంత అడిగినా ఇవ్వట్లేదు కానీ మనము విసికి నెగ్లెక్ట్ చేసి ఏదో ఒక తప్పిదం చేద్దాం అనేసి చేస్తారు. కానీ మరి కరెక్ట్గా ప్రభు ఇచ్చే టైంలోనే, ఆశీర్వాదం ఇచ్చే టైంలోనే మనం కోల్పోతాము ఆ ఛాన్స్ని. అలా చేయకండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ అదే. ప్రభువు నందు విశ్వసించి ఓపికతో చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం అంతసేపు అన్ని రోజులు ప్రభు ఇస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూస్తున్నట్లే ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పటికీ అంటే ప్రభు ఇస్తాడు మనకు, మనం న్యాయంగా నీతిగా కోరుకుంటే మనకు అసాధ్యమైనది ఏది లేదు. మనకు మేలైనది తప్పకుండా యేసయ్య ఇస్తాడు. అంతకంటే మించినది కూడా, మనం కోరిన దానికంటే మించినది కూడా యేసయ్య ఇస్తాడు. అది తప్పకుండా గ్రహించండి. ఈరోజు విసిగిపోయి, ప్రభువునందు విసిగిపోయి ఇస్తాడు ప్రభు అనేసి విసిగిపోయి పాపంలో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన క్రైస్తవులే చెప్తున్నాను, క్రైస్తవులనే నెగ్లెక్ట్ చేస్తాము ప్రభువునే. అలా కాకుండా మరి ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు మేలైనది ఇస్తాడని తెలుసు కదా, ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ప్రభు నాకు ఇవ్వడేమో అని బాధ చెందకండి. బాధ చెంది మరి ఆ విశ్వాసంలో పడిపోవద్దు. ఈరోజు ప్రేయర్ టాపిక్ అదే. అవిశ్వాసంలో పడిపోవద్దు, అవిశ్వాసంలో పడిపోవద్దు, దేవుడికి దూరం కావద్దు. ఈ ప్రేయర్ టాపిక్ని ప్రేయర్ చేసే వాళ్ళు చేయండి. మీకు ప్రేయర్ టాపిక్ నచ్చిందో లేదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో చెప్తే అది దేవుడికి మహిమ కదా. ఈరోజు మరి ప్రేయర్ చేయండి అందరూ కూడా.
ఏది అంటే ప్రభువునందు విసిగిపోయి ఉండకండి. విసిగిపోకుండా ప్రభువుని అడిగితే మనం అడిగిన దానికంటే చాలా భిన్నమైనది దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ప్రేయర్ టాపిక్ని మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. అందరికీ నా మాటలు బోర్ కొట్టనట్లయితే క్షమించండి. ఏసే మాటలు ఎన్ని చెప్పినా అవి తక్కువే. కాబట్టి సో మరి మరొక దినము మనము దేవుని మహిమపరుద్దాము. సో బాయ్ ఫ్రెండ్స్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. మీ భారతి ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.